హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నీరూస్ అడ్డ. సో ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ 3:30 నుంచి నైట్ 8 వరకు అయితే చేసుకున్న పనులు చూపిస్తున్నానండి. ఈ వెజిటేబుల్స్ చూసారు కదండి, ఇదైతే జ్యూస్ కోసం అనమాట తీసి పెట్టేశాను. ఈవినింగ్ అయితే ఇప్పుడు 3:30 అండి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేసి పిల్లలకి అనమాట స్కూల్లోని ఈ డ్రెస్సెస్ చేంజ్ చేసేస్తానండి. ఎందుకంటే బాబు అయితే క్రికెట్కి వెళ్తాడు, పాప అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. అక్కడే డ్రెస్ అన్ని చేంజ్ చేసేసి కొంచెం స్నాక్స్ తినిపించి వాళ్ళకి వదిలేసి వస్తామండి. ఇంట్లో హస్బెండ్ అయితే వెళ్ళేసి ఇలాగా బయటికి వెళ్ళేసి ఇవన్నీ పట్టుకొని వచ్చారనమాట. నేనైతే బయటన పెట్టి ఉంచాను కదండి వెజిటేబుల్స్. ఈ జ్యూస్ అయితే అతనే చేస్తారనమాట, బీట్రూట్ జ్యూస్. నా ఫస్ట్ వీడియో అండి బీట్రూట్ జ్యూస్ ఉంటుంది చూడండి వీడియోస్లోని. సో అదనమాట. ఆ జ్యూస్ అయితే ఇప్పుడు ఈవినింగ్లో ఇస్తున్నామండి పిల్లలకి. మేము నైట్లో అనమాట పాలు మళ్ళీ ఇచ్చి పడుకోబెట్టేస్తున్నాము. సో ఈ బీట్రూట్ జ్యూస్ అయితే మా హస్బెండే చేస్తారండి ఈవినింగ్స్‌లోని. అందులోకైతే కోసుకొని, కటింగులు చేసి, మిక్సీ చేసి, ఆ పనులన్నీ హస్బెండే చేస్తారు. నేను జస్ట్ తీసేసి బయటనైతే పెట్టాలి. అదైతే నా డ్యూటీ అనమాట. సో అతననమాట నేను వీడియో చేస్తుంటే నవ్వుతున్నారు. అతని ఫేస్ చూపించొద్దు, చూపించొద్దు అంటున్నారండి. సరేలే అని చెప్పేసి ఇంకా అతను చేస్తున్నారు కదా అని చెప్పేసి నేనైతే ఇందులోపనమాట పిల్లలకి అన్నీ రెడీ చేస్తున్నానండి. ఎగ్స్ అనమాట ఉడకబెట్టుకున్నాను. అంటే మార్నింగ్ ఒక ఎగ్, ఈవినింగ్ ఒక ఎగ్ అయితే ఇస్తున్నాననమాట పిల్లలకి. ఇంకా అతను వెజిటేబుల్స్ తెచ్చారు కదండీ! అవన్నీ అనమాట నేను నీట్‌గా ఇలాగా బాక్సెస్‌లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంతలోప. ఎగ్గులైతే ఒక పక్కనైతే ఉడకబెట్టేసి ఇద్దరికీ పెట్టేసుకున్నాను. సో ఇంకో పక్కనైతే ఆళ్ళ బాక్స్ అయితే రెడీ చేస్తున్నానండి. ఆళ్ళ బట్టలు, బాక్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో అనమాట పెట్టేసి అయితే మేము వెళ్తాము. సో అక్కడికెళ్ళేసి ఆ పిల్లలకి అక్కడ రెడీ చేసేసి, ఇవి తినిపించి, తాగిపించి ఆళ్ళాళ్ళ ప్లేసులకి ఆళ్ళకి వదిలేసి రావాలనమాట. ఇదైతే వర్క్ ప్రస్తుతంకైతే మాకు. సో 4:30 లోపల 3:30 టు 4:20 లోపల ఈ వర్క్‌లన్నీ మేము చేసుకోవాలండి. సో ఇక్కడ ఎగ్స్ చూసారు కదా! ఇది పాపకొకటి, బాబుకొకటి ఎగ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. అక్కడ ఇంకా పెట్టుకొని ఇంకో పక్కన అన్నీ రెడీ చేస్తున్నానండి. లైక్ ఇతనైతే జ్యూస్ రెడీ చేస్తున్నారు కదా! సో దానికోసం అనమాట నేను ఇవి కూడా తీసుకున్నాను. ఆ జ్యూస్ టిన్స్ కూడా తీసుకొని పెట్టుకున్నాను అనమాట పక్కన. సో ఆ రెండైతే అక్కడ పెట్టేశాను. ఇంకా ఇతను అది జ్యూస్ రెడీ చేసేసి ఇందులో ఏస్తున్నారు. సో ఏసేసి ఇంక నాకు కూడా ఒక గ్లాస్ ఇచ్చేసారండి. తాగు, తాగు, తాగు అనేసి. యాక్చువల్లీ ఇది చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకనమాట. ఎస్పెషల్లీ చెప్తున్నాను. చూడండి, పిల్లలు మొబైల్‌కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. సైట్ వచ్చుంటది. అలాంటి పిల్లలకి కానీ ఇది ఇచ్చారంటే పెద్దోళ్ళకి కూడానండి. ఎవరికైతే సైట్ ఉంటది కదా! సైట్ అయితే చాలా తగ్గుతదనమాట. పవర్ తగ్గుతది. హెల్త్‌కి చాలా మంచిది. స్కిన్‌కి చాలా మంచిదండి. అస్సలు ఇది మాత్రం స్కిప్ అవ్వద్దు. ఏదైనా ఒక టైంలో పిల్లలకైతే అది ఇవ్వండి. ఇంకో పక్కన చూస్తున్నారు కదండీ! ఇలాగైతే పిల్లలవనమాట డ్రెస్సులు ఈ బ్యాగ్‌లో అనమాట పెడుతున్నాను. యాక్చువల్లీ ఒక చేత్తోని మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో పెడుతున్నానండి. టైం అయిపోతుంది. చూస్తే ఈ విద్య అనమాట కొంచెం ఈ వీడియో అనమాట కరెక్ట్‌గా రాలేదు. అంటే హాఫ్ వచ్చిందనమాట. వేరే డైరెక్షన్‌లో మీకు కనిపిస్తుంటది ఏంటి అనుకోవద్దు. ఆ జ్యూసులది మళ్ళానేమోంచి ఆ టిఫిన్ బాక్స్ ఎగ్స్‌ది అన్నీ పెట్టేసాను. ఇంకా హస్బెండ్ అయితే వచ్చేసి పాపం నాకు హెల్ప్ చేస్తున్నారండి. ఆ తర్వాత అనమాట ఇదోటి పట్టుకొని ఎళ్ళేసి మేము ఆళ్ళకంతా రెడీ చేసి మళ్ళా మీదకి అన్నీ పట్టుకొని వస్తున్నానండి. ఇవన్నీ మీదకి ఎక్కుతున్నాననమాట నేను. మా 3 ఫ్లోర్స్. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీదకి ఇది పిల్లల బాక్సులన్నీ అనమాట. ఆళ్ళకక్కడ వదిలేసి వచ్చాను కదండీ అవి. సో ఈ బాక్స్‌లో చూడండి, మనం తినిపిస్తేనే మన పిల్లలు తింటారండి. మనం గాని లేదు అంటే ఆళ్ళు ఏదైనా ఒకటి వదిలేసి అయితే వచ్చేస్తారు. ఇదైతే స్ప్రౌట్స్ అయితే మా అబ్బాయి వదిలేసాడండి. సో అందుకనమాట ఇది స్నాక్స్‌లోకి ఇచ్చుండేదాన్ని ఈరోజు స్ప్రౌట్స్ వదిలేసి వచ్చేసాడాడు. ఇడ్లీ మాత్రం తినేసాడండి, లంచ్‌కిచ్చాను. సో ఇప్పుడు ఈళ్ళు బాక్సులన్నీ తీసేసి షింక్‌లో అనమాట ఈళ్ళు వదిలేసినవంతా ఒక సైడ్న పడేసి షింక్‌లో వాటర్ ఏసి అయితే ఉంచేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ పని చేస్తున్నాను అనమాట. సో హస్బెండ్ అయితే మొబైల్‌లోని ఏదో మాట్లాడుతున్నారండి. ఏదో కాల్ వచ్చిందనమాట. సో ఆ రూమ్‌లో అయితే అతని బెడ్‌రూమ్‌లో కూర్చొని అతని కాల్‌లో బిజీగా ఉన్నారు. ఇక్కడైతే నేను ఇవన్నీ అనమాట తీసేసి, ఇది మా పాప అండి, హాఫ్ ఇడ్లీ ఇచ్చాను. అందులో హాఫ్ తినేసొచ్చింది. అంత సూపర్ అనమాట నా కూతురు. సో ఇవన్నీ అనమాట ఒక పక్కన పనులు చేస్తూ నేనంతా అనమాట రెడీ చేసుకుంటున్నానండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కొక్క సీజన్‌లో పిల్లలకి ఒక్కొక్క డ్రింక్స్ అయితే ఇస్తాను. సో మార్నింగ్‌లో ముందైతే ఎండాకాలం కదండీ! నేను లావుది జ్యూసు గటా అన్నీ ఇచ్చేదాన్ననమాట. లైక్ వైట్ పంప్కిన్‌ది జ్యూసు అన్నీ ఇచ్చేదాన్ని. సో ఇప్పుడైతే చేంజ్ అయిపోయింది కదండీ వెదరు. ఆ జ్యూస్‌లు అయితే అస్సలు పడదనమాట. చాలా కోల్డ్ అయిపోతది. సో ఇప్పుడైతే నేను ప్రోటీన్ షేక్ అయితే ఇస్తానండి మార్నింగు. దానికనమాట నేను చూడండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఒకటి ఒకటి డ్రై ఫ్రూట్స్ అన్ని పేర్లయితే చెప్పలేను. ఇవన్నీ అనమాట గింజలండి. లైక్ ఎలాంటి గింజలంటే ఇది
మన పుచ్చకాయ గింజలు, మళ్ళా సన్‌ఫ్లవర్ సీడ్స్ అంటారు కదండీ! ఇదైతే సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. మళ్ళా ఇంకోటైతే మన వాటర్ మెలన్ సీడ్స్ ఇలాగ అన్నిటివి అనమాట. సీడ్స్ అన్నీ అనమాట. ఏ ఏ సీడ్స్ అయినా పర్వాలేదండి. మీకు ఏ సీడ్స్ అందుబాటులో దొరికితే అన్ని సీడ్స్ యూజ్ చేయండి. అవన్నీ అనమాట ఫస్ట్ వాటర్‌లో కడిగేసి, వాటరేసి నానబెట్టేసి ఉంచాలండి. సో, ఇందులో నేను బాదము, జీడిపప్పు అన్నీ ఏస్తాను చూడండి వీడియోలోని. సో, ఇదైతే నైట్‌లో అంటే ఈవినింగ్‌లో అనమాట ఇలా నానబెట్టేసి మార్నింగ్‌లో అనమాట ఈ బాదం మీద తొక్కలన్నీ తీసేసి, అలాగే డ్రై ఖర్జూరాలు 2 ఏసాను కదండీ! అందులోపల పిక్కలు తీసేసి బాగా అదే వాటర్‌తో అనమాట మిక్సీ చేసేస్తానండి. మిక్సీ చేసిన తర్వాత అనమాట పాలతోని అదేసేసి కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలదైనా, మనదైనా సరే పెద్దోళ్ళైనా సరేనండి ఇది అయితే షేక్ తాగితే చాలా మంచిదనమాట. మనది ఎంత ఇప్పుడు మన వెయిట్ సపోజ్ చూడండి 50 కేజీస్ ఉందనుకోండి. మనకి ఎవ్రీ డే ఒక 50 గ్రామ్స్ అయినా సరే ప్రోటీన్స్ అయితే ఎళ్ళాలనమాట. అది యాక్చువల్లీ. సో, ఇప్పుడు మా పిల్లోడిది ఇప్పుడు 33 కేజీస్ అనుకోండి. 33 గ్రామ్స్ ఎళ్ళాలి ఆడికి ప్రోటీన్స్. సో, ప్రోటీన్స్ అంటే డైరెక్ట్‌గా ఎలాగండి రోజు చికెన్‌లు అయితే ఇవ్వలేము కదా! సో, అందుకనమాట రోజు మర్చిపోకుండా పిల్లలకైతే ఇది ఇయ్యండి. అప్పుడు ఏంటవుతదంటే బాడీలో ఫ్యాట్స్ తగ్గిసి మజిల్స్ పెరుగుతాయన్నమాట అండి. ఇది చాలా ఇంపార్టెంటు. మీకు నేను ఒకసారి అయితే ఇది ఎప్పుడైనా షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాననమాట. సో, ఇప్పుడైతే ఇందులోని నేను షేక్ అంతా అయితే చూపించలేకపోయానండి. ఎందుకంటే ఇది నేను ఈవినింగ్ రొటీనే చూపిస్తున్నాను. అదైతే మార్నింగ్‌లో అనమాట. నేను ఆ షేక్ చేసి ఇస్తాను. ఇది నైట్‌లో ఇలా నానబెట్టుకొని, సో, ఇలా చూడండి కడిగేసుకొని వీటన్నిటిని ఇందులో నేను కిస్మిసు అన్నీ ఏసుకున్నానండి. సో, ఇవైతే కడిగేసుకొని దీన్నైతే ఇలాగ నానబెట్టుకున్నాను. సో, అంజీరు అన్నీ ఏసుకున్నానండి. లాస్ట్‌లో ఇది నానబెట్టుకున్నప్పుడు కొంచెం చియా సీడ్స్ అయితే ఏసుకుంటున్నాను. సో, ఒక పక్కన ఇది నానబెట్టుకున్న తర్వాత ఇంకో పక్కన గ్రీన్ గ్రామ్స్ అయితే నానబెట్టేసానండి వాటర్‌లోని. ఇప్పుడు నైట్ పడుకునే ముందు ఆ వాటర్ అంతా తీసేసి మీదన మూత పెట్టేసి ఉంచేస్తాననమాట స్ప్రౌట్స్‌కి. సో, ఇలాగైతే అనమాట ఇది మార్నింగ్‌లోని మనకి మొలకలొచ్చుంటాయి. ఇవంతా వెజిటబుల్స్ అండి. యాక్చువల్లీ మా హస్బెండ్ రిక్వెస్ట్ చేశారనమాట. అతనికి తవా బిర్యానీ కావాలి అని చెప్పేసి. సో, దానికోసం అన్నీ పట్టుకొని పాపం వచ్చారు కదండీ! అందులోననమాట పన్నీర్ మర్చిపోయారు అతను. సరేలే పోనీ పన్నీర్ లేకుండా చేస్తుంటే వద్దు వద్దు ఎళ్దాం మళ్ళా మనం పాపని తీసుకొనొచ్చినప్పుడు ఎళ్ళేసి మాల్‌లో మళ్ళా కొనేసి తెద్దాం అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా అతను ఈ గ్రీన్ పీస్ అన్నీ తెచ్చారు కదండీ! బఠానీ అంతా అనమాట ఒలుస్తున్నాను ఒక పక్కన. ఒలుస్తున్నప్పుడే నాకు వెలిగిందండి. మేడ మీద మొక్కలకి ఇంకా నీళ్లేయలేదని చెప్పేసి 5:30 అయిపోయిందనమాట. సో, నేనైతే ఎక్కువ ఈ సోయా చంక్స్ అయితే వాడతానండి. 1 కేజీ కొంచెం ఉంచేస్తాననమాట. అది చాలా మంచిది. సో, అది గుర్తొచ్చింది. పటాపటా పరిగెత్తి మేడ మీదకెళ్తున్నాననమాట. ఎళ్ళేసి ఇంకా యాక్చువల్లీ బట్టలు తెచ్చేసానండి ఈరోజు. బట్టలు తెచ్చేసి ఇంకా మేడ మీదకెళ్ళేసి ఇంకా చూడండి ఎంత బాగుందో క్లైమేట్. మొక్కలకి మాత్రం నీళ్ళు పోయలేదని గుర్తొచ్చేసి ఇంకా మొక్కలకైతే నీళ్ళు పోస్తున్నాను. ఇది చూడండి మా చెట్టుకి వైట్ పంప్కిన్ ఉంటది కదండీ! అదనమాట. సో, దానికనమాట అలా పంప్కిన్స్ అయితే వస్తున్నాయి. సో, వీటికి వాటర్ అయితే 2 టైమ్స్ ఎయ్యాలి కదండీ మరి. అందుకని చెప్పేసి మర్చిపోకుండా వచ్చేసి వాటర్ అయితే ఏద్దాం అని చెప్పేసి వాటర్ అయితే ఏస్తున్నాననమాట. సో, ఇంతలోపనమాట ఇక్కడ వాటర్ అంతా యేసుకొని అన్నీ చేసుకొని ఇంకా కిందకైతే ఎళ్ళాలండి. నేను యాక్చువల్లీ మా హస్బెండ్‌కి చెప్పాననమాట. అతను పాపని తెచ్చినప్పుడు ఎళ్ళేసి అలా ఆ పన్నీర్ పట్టుకొని వచ్చేయండి. అలాగే మాది చాపింగ్ బోర్డ్ ఉంది కదండీ! అదైతే పాడైపోయిందనమాట. ఇంకో చాపింగ్ బోర్డ్ కొనిస్తండి అని చెప్పాను. దానికి మా హస్బెండ్ అనమాట సరే అని చెప్తూ మళ్ళా అనమాట నేను ఇంక బట్టలు అన్నీ మడత పెట్టాలండి. బట్టలేమి మడత పెట్టలేదు. తెచ్చేసి ఇంకా కిందన పెట్టేసాననమాట. సో, నేను మేడ నుంచి ఇంకా కిందకి దిగుతున్నాను. అయిపోయింది. దిగేసి ఇంకా కిందకొచ్చేసరికి ఇంక మా హస్బెండ్ కాల్ ఏదో అయిపోయిందండి. అయిపోయి అతనైతే ఇంకా చాపింగ్ అంతా చేసేస్తున్నారనమాట. "నన్నెందుకండి మీరు అన్నీ చాపింగ్ చేస్తున్నారు? నేను చేసుకుంటాను" అని చెప్తుంటే, "లేదులే ఖాళీగానే ఉన్నాను కదా! నేను చేసేస్తాను" అన్నారు. సో, ఇదైతే నాకొక మంచి అదృష్టం అని చెప్పొచ్చండి. ఎందుకంటే చూడండి ఎంతోమంది హౌస్ వైఫ్స్ ఉంటారు. ఆళ్ళకి హస్బెండ్సు కొంతమంది "ఏం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా!" అనేసైతే ఒక కామెంట్ ఇస్తారండి. ఖాళీగానే ఉన్నావు కదా! అనేసి అంటే మనం ఏదో పనులు చేయపోయినట్లు ఒకలాగైతే మనకు షో చేస్తారు. కానీ మనం ఉద్యోగం చేసినా, చేయపోయినా మనకు అంతే రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవియర్‌తో చూసుకుంటే మనకి దానికి మించి ఇంకేమీ అయితే అక్కర్లేదండి. నాకు తెలిసి మనకి హస్బెండ్స్ నుంచి ఆళ్ళకి ఎంత ఇన్‌కమ్ ఉన్నదనడం కంటే ఆళ్ళు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, మనకెంత చూసుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్ అండి. ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. అతను ఒక్కరోజు కూడా నాకు ఇలాగైతే మాటలెప్పుడూ అనలేదండి. సో, ఇలాగైతే నేను మాట అతను అక్కడ చేస్తున్నారు కదండీ! ఇంక టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి పెరుగు మీదనమాట ఉన్న సారీ పెరుగు మీదున్న ఆహ్
మేగడంతా తీసేసి ఇంకా పెట్టేసుకుంటున్నానండి. ఇది నెయ్యికనమాట. సో, ఈ వర్క్ అయితే పక్కన చేసుకుంటున్నాను. ఇంట్లో మా హస్బెండ్ చెప్పారు టీ ఇవ్వలేదనమాట అతనికి. టీ కొంచెం ఇచ్చేసేయి ఇంక పాపని తేడానికెళ్ళాలి అన్నారు. సరే అని చెప్పేసి ఇంక టీ కూడా పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ అయితే రెడీ చేస్తున్నానండి. సో, అతనైతే చాపింగ్ అంతా చేస్తున్నారనమాట. ఈ ఒక్క విషయంలోనే కాదండి, మా హస్బెండ్ ఎప్పుడైనా సరే బయటికెళ్ళవలసొచ్చిందనుకోండి వర్క్ మీదన, మా అబ్బాయి గాని ఇంట్లో ఉంటే చెప్తారనమాట మా హస్బెండ్. బాబు మమ్మీని జాగ్రత్తగా చూసుకో ఇలాగ అలాగ అని చెప్పేసి. మా అబ్బాయి కూడానండి చాలా హెల్ప్ చేస్తాడనమాట. ఎందుకంటే ఎవరైనా సరే చూడండి, మనం చెప్పడం కంట మనం ఎలాగ ఇంకోళ్ళని ట్రీట్ చేస్తున్నామని చూస్తారనమాట పిల్లలు. ఆళ్ళు మనకప్పుడు అలాగే ట్రీట్మెంట్ చేస్తారు. సో, మా హస్బెండ్ అయితే మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి బాగా నాకు చూసుకుంటారండి. ద సేమ్ వే మా అబ్బాయి కూడా అలాగే ఫీల్ అవుతాడనమాట. మమ్మీ నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో మమ్మీ, మమ్మీ నువ్వు ఇది తిను మమ్మీ, మమ్మీ నువ్వు ఎక్కువ వర్క్ చేయొద్దు మమ్మీ. ఆడి మాటలన్నీ సేమ్ మా హస్బెండ్ మాటలేనండి. చూడండి అక్కడైతే టీకి పెట్టేసి ఇంకా కొంచెం వాటర్ అయితే తాగుతున్నాననమాట. నేనంటే మార్నింగ్ నుంచి మాకు పనులుంటాయండి. కానీ ఏంటంటే మేమిద్దరం అనమాట కొంచెం అయినా సరే చూడండి అక్కడ బట్టలు మీకు కనిపిస్తుంటాయి అతను కూర్చున్న దగ్గర. చాలా బట్టలున్నాయి మడత పెట్టాలి. సో, టీ తాగేసి బట్టలు మడత పెడదామని చెప్పేసి ఈ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇతను నేను ఎంత బిజీగా ఉన్నా సరేనండి, రోజుకి ఏదో ఒక టైం తీసుకొని మేమైతే చాలా బాగా అయితే మాట్లాడుకుంటుంటామండి. అంటే మాట్లాడుకోవడం అంటే ఏదో ఒక టాపిక్ అని కాదు. అంటే ఏదైనా ఒకటి చూడండి అంటే మాటలే ఆడాలి అనేసి మాట్లాడుకోమండి. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ వచ్చింది. దానికోసం కూర్చొని దానికోసం బాగా డిస్కషన్ చేసుకొని మాట్లాడడం అనేదైతే మా ఇద్దరికి ఉంటదనమాట. అదైతే నాకు చాలా ఇంపార్టెంట్ అండి మా రిలేషన్‌లోని. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు చూడండి ఇంట్లో ఉంటాను. బోర్ ఏసేస్తుంటది. అతను పనుల్లో ఉంటారు. నేను ఎంత మొబైల్ అయినా, టీవీ అయినా చూడలేం కదండీ! అలాగే పనులైతే 24 అవర్స్ మనకుంటాయి. కానీ 24 గంటలు పనులే చేసుకొని ఉండలేం కదా! మనకి కూడా ఒకళ్ళది ఆప్యాయత, అనుబంధాలు అనేవి మనకి బాంధవ్యాలు అనేవైతే బాగా పెరగాలండి. ఇప్పుడు పిల్లలతోని మనకి ఆ రిలేషన్ ఉండే ఉంటదండి. ఎందుకంటే మన పిల్లలు మనం వాళ్ళకి టైం ఇస్తూ, బాబు మీకేంటి కావాలి? ఈరోజు ఏంటయింది? స్కూల్‌లో ఏంటయింది? ఇలాగ అడుగుతూనే ఉంటాం. కానీ ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్సే ఈ కాలంలో ఎలాగైపోయిందంటే మాట్లాడుకోవాలంటే ఆలోచించుకుంటారండి. ఏ ఏం మాట్లాడతాంలే ఎప్పుడు మాట్లాడుకుంటున్నవే కదా! అని అనుకుంటారు. అదైతే చాలా తప్పు. ఒకళ్ళకొకళ్ళు టైం ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటే మనకే తెలియనివి ఎన్నో విషయాలు మనం ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళు నేర్చుకోగలమండి. సో, టీ అయితే ఇలాగయిపోయింది. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో గాని ఎవరైనా సరే మగవాళ్ళు చూస్తున్నారు అంటే, ఒక్క విషయం అయితే అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏ అమ్మాయి అంటే మీ వైఫ్ అయినా అవనియండి, తల్లైనా అవనియండి, ఎవరైనా చెల్లైనా అవనియండి, మనం పట్టుమని మాట అనేస్తామండి. చాలా సెన్సిటివ్‌గా ఉంటారనమాట అమ్మాయిలు. మీరు ఆళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి, నువ్వు చాలా చేస్తున్నావు అంటే, ఆళ్ళు 5 నిమిషాల్లో చేయవలసిన పని 5 సెకండ్‌లో చేయగలరండి. అదే గాని మీరు ఏదైనా ఒక పట్టుమని మాట అనేసి, "నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు. నీకేంటుంది ఇన్‌కము?" నువ్వు అంటే ఏదో ఒకలాగా చూపించారనుకోండి, ఆళ్ళ మోరల్స్ చాలా తగ్గిపోతాయనమాట. సో, మాటలు అనడం ఈజీ అండి. కానీ ఆ కోపం వచ్చినప్పుడు ఆ మాటలు అనుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళకి హర్ట్ అవ్వకుండా. మా హస్బెండ్‌కైతే చాలా కోపమండి కొన్ని విషయాల్లోని. అంటే అతను పట్టుమని ఆన్సర్స్ ఇస్తారనమాట. కానీ ఎంత కోపమైనా ఏదైనా సరే నాకు అతనికి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ ఏవొచ్చినా సరే మాత్రం అతను ఎప్పుడు అతను మర్యాద తప్పి బూతుల్లో గట్టా అందరూ చూడండి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అలాంటివి ఏవైతే నాతో యూజ్ చేయలేదు. అలాగే ఎప్పుడు చెయ్యి అయితే ఎత్తరండి అతను. ఎందుకంటే అతని దృష్టిలోని మగవాడు అంటే ఎవరైతే ఆడదాని మీద చెయ్యెత్తకుండా ఉంటారో ఆడే మగవాడు అని చెప్పారనమాట మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో. ఇప్పటికి 10 ఇయర్స్ అయిందండి. అతను ఎప్పుడు కూడా అలాగే చెయ్యి ఎత్తలేదు. చెత్త మాటలైతే ఆడలేదు. సో, ఇప్పుడైతే ఇతోటి టీ తాగుతున్నాను. నేననమాట బట్టలు మడత పెడతానంటే మా హస్బెండ్ చెప్తున్నారు, "నువ్వు కూడా నాతో రా కొంచెం మాల్‌కి అన్నీ తీసుకొనొద్దాము" అని చెప్పేసి అయితే అంటే నాకు కొంచెం మైదా పిండి, ఆ గ్రీన్ గ్రామ్స్ అన్నీ అయిపోయాయండి. అతనికి చెప్తుంటే అతను అంటున్నారు, "నేను మర్చిపోతాను ఏదో ఒకటి మళ్ళా. నువ్వు ప్లీజ్ రా నాతో, నువ్వు ప్లీజ్ రా" అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. నాకెళ్ళడానికి ఏం ప్రాబ్లమ్ కాదండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే టుంగుమని ఎళ్ళిపోవచ్చు. కానీ థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి దిగేసి, ఎళ్ళేసి, మళ్ళా పట్టుకొని, మళ్ళా మీదకి రావాలి. సో, రోజుకొక 4, 5 సార్లు ఇలా తిరిగానంటే చాలండి. ఇంకా సన్నంగానే ఉంటాం కదండీ! ఇంకా దెబ్బగైతే అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, మా హస్బెండ్ ఎక్కువ కన్సర్న్ అండి. "నువ్వేదో ఒకటి తింటుండు 24 గంటలు పక్క నుంచి మాట్లాడుతుంటారనమాట." సో, మర్చిపోకుండా ఏదో ఒకటి తింటుంటాను. మేము ఏం డిస్కషన్ చేస్తున్నామో ఇప్పుడైతే మర్చిపోయానండి నేను. కానీ మేమిద్దరం ఏదో అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట. నేను అతనికి ఏదో చెప్తున్నాను.
సో, మా ఇద్దరం ఇలా డిస్కషన్ చేసుకొని టీ అయితే ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాము. సో, ఇంకో పక్కనైతే ఏవేవి కొనాలి ఏంటి అని మాటలైతే అవుతున్నాయన్నమాట. సో, ఎళ్ళానండి. ఎళ్ళేసి మా పాప దగ్గరికి దాన్ని పట్టుకొనొచ్చేసాను. అలాగే మాల్ నుంచి అన్నీ పట్టుకొనొచ్చాననమాట. ఇందాకలా మా హస్బెండ్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదండీ! వెజిటబుల్స్ తెచ్చారనేసి. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. అందులో ఎగ్స్ కొంచెం ఒక 4, 5 రకాల వెజిటబుల్స్ ఉన్నాయి. అది ₹700 అటండి. మాల్‌లో కొంటే అంతే. కానీ మా హస్బెండ్ ఏంటంటే అతను చిన్న చిన్న దుకాణాలకెళ్ళరండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఆగేసి ఆగేసి కొనాలట. అతనికి అంత టైం అవ్వదట. సో, అందుకే అతను మాల్ నుంచే కొనేస్తున్నారు. సో, ఇదైతే అనమాట చాపింగ్ బోర్డ్ కొత్తది తీసుకున్నానండి. దీనిది ఎంఆర్‌పీ ₹880 అనేసి ఉన్నది. కానీ ఇది ఆఫర్‌లోనే ₹610కి వచ్చిందండి. చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందనమాట. ఎప్పుడు స్క్వేర్ లాంటిదే యూజ్ చేసి తలకాయ నొప్పి అని చెప్పేసి రౌండ్‌ది తెచ్చాననమాట. ఇంకా మా పాప అయితే బిస్కెట్‌లన్నీ ఇచ్చేసానండి దానికి. ఇచ్చేసి దానికైతే చెప్తున్నాననమాట. ఆహ్, కవర్స్ అన్నీ పడేయమ్మా అని చెప్పేసి అదన్నీ పడేస్తుంది. కొంచెం కొంచెం అయితే పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తారండి. మా బాబు ఆడి రేంజ్‌లో ఆడు హెల్ప్ చేస్తాడు. మా పాప నాకు హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఉన్నోళ్ళందరూ నేను చేస్తున్న వర్క్‌కనమాట చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అదైతే ఒక మంచి హ్యాపీ అండి నా కోసం. చూడండి ఇవన్నీ అయితే మాల్ నుంచి తెచ్చాను. అవన్నీ అయితే సర్దేసుకున్నాను. ఇంక టైం అయితే ఇప్పుడు 7, 10 అయ్యిందండి. ఇంక బాబు అయితే వచ్చేస్తారనమాట. వచ్చిన వెంటనే ఆడికి పాపం ఆకలితో ఉంటాడు. సరే అని చెప్పేసి ఇందాకలే రైస్ అయితే పెట్టేసుకొని కుక్కర్ మీద ఎళ్ళిపోయానండి. టీ తాగుతున్నప్పుడే రైస్ పెట్టేసాననమాట. ఎందుకంటే ఇతను తవా బిర్యానీ కావాలనేసి రిక్వెస్ట్ చేశారు. ఇతనికి చాలా ఇష్టం అనమాట తవా బిర్యానీ. సో, అంటే ముంబైలోని గటా మీరు చూడండి తవా పులావ్ అనేసి వస్తది కదండీ! అది. నేనైతే ఇది కొంచెం నా స్టైల్‌లో అయితే చేసుకుంటానండి. కొంచెం ఆయిల్ ఇంకా ఘీ అయితే యేసుకున్నాను. యాక్చువల్లీ బటర్ యేస్తారు. నా దగ్గర బటర్ లేదు. సో, అందుకు ఘీ అయితే యేసుకున్నాననమాట. యేసుకొని ఇంకా ఇలాగా రా స్పైసెస్ ఉంటాయి కదండీ! మసాలా దినుసులు అవన్నీ అయితే యేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవుంటే అవి యేసుకోండి. కానీ ఎక్కువ అయితే యేసుకోవద్దు. అన్నీ చాలా కొంచెం యేసుకోండి. మీరు చూడండి నేనైతే చాలా ఎక్కువ రైస్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ చెప్పారు మార్నింగ్ కూడా అతనికి బ్రేక్‌ఫాస్ట్‌లో అదే కావాలట. సో, అది చేసి నువ్వు పెట్టేసేయి. నేను నా బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా అదే తింటాను. నాకు అదే కావాలి అనేసైతే చెప్పారు. యాక్చువల్లీ ఇడ్లీకైతే నేను రుబ్బేసి పెట్టుకున్నానండి. కానీ ఇంకా అతను అలాగ అడిగారు కదా! ఇంకెందుకు మళ్ళా చేయకపోతే ఫీల్ అవుతారని చెప్పేసి, అతని కోసం అని చెప్పేసి ఎక్కువ అయితే పెట్టేసాననమాట రైసు. పెట్టేసి అయితే రెడీ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఏసుకున్నానండి. బాగా ఈ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఏసుకున్నాను. ఏసుకొని ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఏసుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు చూడండి నార్మల్‌గా బిర్యానీలు చేస్తుంటాము కుక్కర్‌లోని, తవాలో కూడా బిర్యానీలు చేస్తాం, దమ్ బిర్యానీలు చేస్తాము. కానీ ఎప్పుడైనా సరే ఇలా ఆ రైస్ మిగిలిపోయి ఉంటది చూడండి నైట్‌లో రైసు గటా అదైతే మనం పులిహోరైనా, లెమన్ రైస్ అయినా అలాగ చేసేస్తుంటాం. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగొస్తది. సో, ఇవన్నీ వెజిటబుల్స్ ఇందాక చెప్పాను కదండీ! మా హస్బెండ్ కట్ చేసి ఉంచేసారని చెప్పేసి పాపం. అంటే నేను మేడ్ నుంచి వచ్చేసాక కట్ చేసేసారండి. నేనైతే షాక్ అయిపోయాననమాట. ఇంక దీనికి మించి ఒక ఆడవాళ్ళైతే ఇంకేంటి కోరుకోరండి. నేనైతే అట్‌లీస్ట్ ఇంతే కోరుకుంటాను. నాకేమి మా హస్బెండ్ కోట్లు, గీట్లు సంపాదించి బంగారాలు ఏది నాకు కొనియక్కర్లేదు. ప్రేమతోని ఒక 4 మాటలాడేసి కన్సర్న్‌గా నా కోసం నేను చేసిన పనుల్లోనే నా కోసం కన్సర్న్‌గా ఉంటే నాకు చాలు. సో, అందులో అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతానండి ఈ విషయంలోని. సో, ఇప్పుడు చూడండి మనం జాబ్ చేసినా, జాబ్ చేయకపోయినా మనకి ఉన్న రెస్పెక్ట్ అనేది తగ్గకూడదండి. అట్‌లీస్ట్ మనకెవరు ఇంపార్టెంట్ అనుకుంటున్నామో ఆళ్ళ దగ్గర. సో, నాకైతే ఇంపార్టెంట్ మా హస్బెండే. సో, అతనిచ్చిన రెస్పెక్ట్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్‌లోని. సో, అతనైతే ఇలాగనమాట రెస్పెక్ట్ ఇస్తుంటారు. సో, ఈ గ్రీన్ పీస్ అన్నీ అనమాట ఏసేసుకొని ఇంకా ఆయిల్‌లో అనమాట కొంచెం బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత అనమాట ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ ఏసుకోవాలి. సో, నేనైతే ఇప్పుడు వీటికి సరిపోయినంతే ఉప్పేసుకుంటున్నానండి ఈ వెజిటబుల్స్‌కి. ఎందుకంటే రైస్ అంతా ఏసిన తర్వాత చెక్ చేసి ఇంకోసారి అయితే ఉప్పేసుకుందాం అని చెప్పేసనమాట. సో, ఇది రెడీ అవుతుంది. మా అబ్బాయయితే వచ్చేసాడు. వచ్చేసి ఆడైతే ఇంకా డ్రెస్సు అంతా చేంజ్ చేసుకో అని చెప్పాననమాట అబ్బాయికి. ఆడైతే చేసుకుంటుంటాడు. ఇదైతే ఒక హాఫ్ టమాటా అండి ఏసుకున్నానిక్కడ. సో, టమాటా ఏసుకొని టమాటా మగ్గినంత వరకైతే బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి మనం. సో, టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు చూడండి కారం వేసుకున్నాను. చాలా సింపుల్ అండి ఇది పులావ్ అయితే చాలా సింపుల్‌గా ఉంటది. మనకి ముంబైలోని బాగా దొరుకుతది. చాలా బాగా ఫేమస్ అనమాట. యాక్చువల్లీ నా దగ్గర పావు భాజీ మసాలా లేదండి. ఇందులో అనమాట నేను అందుకు మటన్ మసాలా యేసుకున్నాను. మీ దగ్గర పావు భాజీ మసాలా ఉందంటే పావు భాజీ మసాలా యేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది. చాలా యమ్మీగా ఉంటది. మనం అంటే ఈజీగా చేసుకొని చాలా అంటే
మంచి స్మెల్‌తోని, మంచి ఈజీగా రెసిపీస్‌లోని ఇదొక రెసిపీ అండి. మా పాప, బాబు ఏంటి నాకు బిజార్ లేకుండా తినేసి ఇచ్చేసిన రెసిపీ అనమాట ఇది నాకు. లేదంటే మా పాపతో మీకు తెలిసే ఉంటది కదండీ నేనెంత బాధలు పడ్డాలో. సో, ఆ బాధలేవి పడకుండా ఇదైతే అది కొంచెం తినేస్తదనమాట. సో, ఇక్కడ పన్నీరైతే యేసుకున్నానండి. 1 ప్యాకెట్ అయితే యేసుకున్నాను పన్నీరు. నేనైతే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఇయ్యాలి పిల్లలకి అని మైండ్‌లో ఉంచుకొని పన్నీరు, ఇక్కడ చూడండి పెరుగంతా యేసుకున్నాననమాట. ప్రోటీన్స్ అండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నాన్ వెజ్ వండలేదనుకోండి, ఇలా పన్నీరు అంతా చూసి ఇస్తాను. అలాగే అంటే పిల్లలు ఇప్పుడు బాగా ఆడతారు. ఇప్పుడు స్పోర్ట్స్‌లో ఉంటారు పిల్లలు. ఆళ్ళకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తది చెప్పండి? మనం ప్రోటీన్స్ కరెక్ట్‌గా ఇయ్యకపోతే బాడీ అంతా లూజ్‌గా ఉండేసి ఇంకా దిబ్బగానే ఉంటారండి. మనం ప్రోటీన్స్ బాగా ఇచ్చామనుకోండి అప్పుడేంటవుతదంటే బాడీ కొంచెం టైట్ అవుతదనమాట. మజిల్ మాస్ పెరుగుతదనమాట. సో, ఇప్పుడు ఆయిల్ అంతా కొంచెం సైడంతా వదిలేసినట్లు ఉన్నది కదండీ! అలాగొచ్చేసిన తర్వాత అనమాట నేను రైస్ అయితే ముందే చెప్పాను కదండీ! కొంచెం పెట్టుకొని ఉంచుకున్నానని చెప్పేసి ఆ రైస్ అయితే యేసుకున్నాను. నేనైతే దీనికి మాత్రం ఎస్పెషల్లీ నేను కప్పుకి 2 కప్పులు రైస్ నార్మల్‌గా అయితే ఏస్తాను. సారీ, కప్పుకి 2 కప్పులైతే వాటర్ ఏస్తానండి రైస్‌కి. అలాంటిది దీనికి మాత్రం కప్పుకి కప్పున్నరే వాటరేసి రైస్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం పలుకులుగా అంటే మెత్తగా ఉండకూడదండి రైసు. కొంచెం విడివిడిగా రావాలనమాట. సో, అలాగైతే రైస్ ఉంచుకున్నానండి. ఉంచుకొని ఇంకా ఇలా చూడండి ఇలాగ అన్నీ అయితే కలుపుకుంటున్నాను అనమాట ఒకసారి. మనకి నార్మల్‌గా చెప్పాలి అంటే నా రైసు అంతా మిగిలిపోతుంటది కదండీ నైట్‌లో గటా. మనమైతే పారేయలేము. సో, ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. వెజిటబుల్స్ ఎళ్తాయి. మనకి ప్రోటీన్స్ ఉంటది. అలాగే పిల్లలు కూడా ఇది ఒక బిర్యానీలాగా ఫీల్ అయిపోయి తినేస్తారనమాట. మా పాప అడిగిందండి యాక్చువల్లీ, "మమ్మీ బిర్యానీ పేరేంటి?" అని చెప్పేసి. నేనన్నాను, తల్లి ముంబైలో చేస్తారమ్మా దీన్ని. తవా పులావ్ అని చెప్తారంటే, "ఓకే. ఇట్స్ ముంబై తవా పులావా?" అని అడుగుతుందండి. అవును అని చెప్పాను. సో, అదనమాట ఈరోజు ఫుల్ ఫామ్‌లో ఉందనమాట. నేను ఇలాగ వంట చేస్తున్నాను. అదొచ్చి చెప్తుంది, "మమ్మీ నేను నీకేం హెల్ప్ చేయాలి? ఏంటి హెల్ప్ చేయాలి?" అనేసి నేను చెప్పాను. "ఇప్పుడు నువ్వు ఏ హెల్పు చేయక, మనం అంతా ఫుడ్ అంతా తినేసిన తర్వాత గిన్నెలన్నీ నేను కొంచెం క్లీన్ చేసి ఇచ్చేస్తాను. అవన్నీ మనం డిష్ వాషర్‌లో ఏద్దాము" అనేసైతే చెప్పాను. సో, అది అందుకు ఇంకా సరదా అయిపోతుందనమాట. ఓకే మమ్మీ అనమాట గిన్నెలు ఇస్తది. డిష్ వాషర్‌లో ఏసి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి. అదేనండి. మనమైతే పిల్లలు చిన్నప్పటి నుంచే అన్ని పనులు అయితే నేర్పించాలి. మా అబ్బాయి అయితే చాలా పనులు చేస్తాడండి. అంటే లిటరల్లీ ఆడు చేసినంత పనులు ఒక పెద్దోళ్ళు ఎవ్వరు కూడా చేయలేరనమాట. చూడండి ఇక్కడైతే నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఇదైతే అంతా నేను హైలోనే అండి చేసుకున్నాను. ఇప్పుడు చూడండి తొక్కులోడు ఏదైనా ఎవరైనా వస్తారు కదండీ! అంటే తీసుకోవడానికి. ఆళ్ళు కిందనున్నప్పుడే మా అబ్బాయి అనమాట చూసి వచ్చేసి తీసుకొనెళ్ళేసి ఆడే ఏసొచ్చేస్తాడండి. నాకంటే ఏ హెల్ప్ కావాలన్నా సరే మా అబ్బాయే అనమాట ఎక్కువ చేస్తాడు. సో, మా పాప అప్పుడప్పుడు అనమాట చేస్తది కానియండి. అది కూడా చేస్తది పాపం. అదేంటంటే కొంచెం క్లీన్‌గా ఉంచుకోవడానికి అన్నిటికి ప్రిఫరెన్స్ ఇస్తది. మా అబ్బాయి ఏమంటే ఆడికి బట్టలు గట్రా మడత పెట్టుకోవడం అయితే రాదండి అంతగా. కానీ మిగతావంతా అనమాట చేస్తుంటాడు అన్ని పనులున. కానీ మెయిన్ ఆడికి ఏంటి కన్సర్న్ అంటే మా మమ్మీ కష్టపడకపోకూడదు. మా మమ్మీ టైంకి తినాలి. మా మమ్మీ టైంకి పడుకోవాలి. నాకు ఉదయం వచ్చి చెప్తాడండి, "మమ్మీ నువ్వు పడుకున్నావా లేదా నైట్‌లో" అని అడుగుతాడండి. నేనంటే పడుకున్నానని. ఏదైనా రోజు లేదమ్మా పడుకోలేదంటే, "విక్కు పడుకోవడానికి ఇచ్చేయలేదు మమ్మీ నీకు. నాకు తెలుసు" అని చెప్పేసి చెప్తుంటాడనమాట. ఇక్కడైతే అయిపోయిందండి. పులావ్ అంతా అయిపోయింది. సో, ఫుడ్ అంతా ఇచ్చేసాను. తినడం అంతా అయిపోయింది. ఇంకా మా పాప వచ్చిందనమాట. వచ్చేసి ఇంక దాని వేరే విహారాలు స్టార్ట్ చేసింది. "మమ్మీ నేను నీకు హెల్ప్ చేస్తాను" అనేసి. ఇందులోపు మా హస్బెండ్ అనమాట టీ కావాలని చెప్పారండి. అతను ఇప్పుడే ఇంక డిన్నర్ స్టార్ట్ చేశారు. ఎవరో వచ్చారని కిందకెళ్లారనమాట. సో, అతనిది కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అంటే ఎంత కాసేపు కాదండి. 7:30 యాక్చువల్లీ. 7:30 7:40 అయ్యి ఉంటది అంతే. ఎందుకంటే 8 కల్లా ఈ బ్లాగ్ నేను ఆపేసానండి. సో, టీ పెట్టమని చెప్పారనమాట. సరే అని చెప్పేసి టీ పెట్టాను ఇక్కడ. ఈ గిన్నెలన్నీ అనమాట కొంచెం ఇప్పుడు ఎంగిళ్ళు ఏవి లేకుండా అనమాట రెడీ చేసేస్తున్నానండి. అంటే జస్ట్ వాటర్ ఏసేసుకొని తీసేస్తున్నాను అనమాట. మా పాప చూడండి ఆ గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి మాది డిష్ వాషర్ ఉంది కదండీ! అందులోపల పెట్టేస్తుంది. దానికి పాపం పెట్టడం రాదండి. కానీ అది నేర్చుకుంటదట. నాకు చెప్తుంది, "మమ్మీ నాకు కొంచెం చెప్పు" అని చెప్పేసి. సరే నేను చూపిస్తానమ్మా అనేసి అయితే చెప్తున్నాననమాట దానికి. సో, దానికైతే అలా నేర్పిస్తున్నానండి. మీకు గానీ ఈ బ్లాగ్ నచ్చిందంటే మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు కానీ ఫస్ట్ టైం నాది ఈ ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మరి నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. నాకు చాలా మోటివేషన్‌గా ఉంటదండి. మీ ప్రతి లైక్ వల్ల నేను ఇంకా ఇన్స్పైరింగ్ అనమాట వీడియోస్ అయితే రెడీ చేయాలి అని చెప్పేసి అయితే ట్రై చేస్తూనే ఉంటానండి. ఇక్కడ చూడండి మా పాప అనమాట
పాపం దానికి తెలియట్లేదు కుక్కర్‌ది ఎలా పెట్టాలి అని చెప్పేసి నాకు అడుగుతుంది. మమ్మీ ఇది ఎక్కడ పెట్టాలి? మమ్మీ అక్కడ పెట్టాలి అనేసి నేను చెప్తున్నాను దానికి. ఒక నిమిషం ఉండమ్మా నేనొచ్చి అన్నీ అరేంజ్ చేస్తాను అనేసైతే దానికి చెప్తున్నాననమాట. నేర్పిస్తానని చెప్పేసి. అన్నీ కింద నుంచి ఒంగోని ఒంగోని చూడండి నాకు ఒకటి ఒకటి ఇస్తుంది. నాకు అడుగుతుంది చిన్న చిన్నవన్నీ ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి. నేనైతే ఇంకా టీ పెడుతున్నాను కదండీ! పాలు ఆల్రెడీ లోపల పెట్టేసాననమాట. అందుకు మళ్ళీ తీసి కొంచెం పాలైతే ఏస్తున్నాను. ఆ డైనింగ్ టేబుల్ చూసారు కదండీ! ఫ్రూట్స్ ఇవి అవి అన్నీ బయటనే ఉన్నాయి. ఇప్పుడు నైట్ పడుకునే ముందు ఆ డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చేసేసి, అలాగే నా వంట వండిన ఇది ఉంటది కదండీ! కౌంటర్ టాప్ అంతా అవంతా క్లీన్ చేసుకొని, ఆ తర్వాత మొహం అన్నీ కడుక్కొని బాబా పారాయణం చేసైతే పడుకుంటానండి. సో, ఇవన్నీ పనులైతే అయిపోయినాయి యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో అయితే రెడీ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు మార్నింగ్స్‌లో టైం అయితే అస్సలు అవ్వట్లేదు ఈ మధ్యన. అందుకే వీడియోలైతే రోజైతే పోస్ట్ చేయడానికైతే అసలు అవ్వట్లేదండి. ఒక బ్లాగ్ రెడీ చేయాలి అంటే నాకు చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుంది. కానీ ఈ ఎంతోమందనమాట బాగుంటుంది అన్నీ చెప్తున్నారు కదండీ! నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తుందనమాట. సో, టైం లేకపోయినా సరే నేను టైం చేసుకొని ఇదైతే ఇలా రెడీ చేస్తున్నాను. సో, ఇప్పుడైతే చూడండి అన్నీ అనమాట డిష్ వాషర్‌లో అయితే నేను అన్నీ రెడీ చేసేసి పెట్టేస్తున్నాననమాట. మా పాప నా ఎనకాతనే తిరుగుతుందండి. అదన్నీ చూస్తుందనమాట. అక్కడ కొంచెం వాటర్ పడిపోయిందండి. సో, మా పాప అక్కడి నుంచి ఎళ్ళేసి ఇది తెచ్చేసి చూడండి ఎంత నీట్‌గా రెడీ చేస్తుందో. నేను చెప్పాను కదండీ! మా పాప నీట్‌గా అయితే ఉంచుతదండి. ఇప్పుడు అది ఇల్లు అదే చెత్త చేస్తదిలెండి. అదే చెత్త చేస్తది. అదే మళ్ళా నీట్‌గా కూడా చేస్తది. అదే నేను చెప్పేస్తాననమాట దాన్ని డైరెక్ట్‌గా ఇల్లంతా చెత్త చేసేసావు. ఇప్పుడు అలా ఎవరు క్లీన్ చేస్తారంటే నేను చేస్తాను మమ్మీ అంటది. సో, అదే నీట్‌గా కూడా చేసేస్తది. మా హస్బెండ్‌కనమాట ఎళ్ళేసి టీ కూడా ఇచ్చేస్తుందండి అది. ఈ బ్లాగ్ అయితే ఏంటి అండి మీకు నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి.